మార్నింగ్ మ్యాగజైన్ స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ఎమర్జెన్సీని మించిన అరాచకం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వైకాపా పాలనలో అందరూ బాధలు పడ్డవారే, పోలీసులను అడ్డు పెట్టుకుని అన్ని వ్యవస్థలపై దాడులు, నేరస్తుడు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో చూసాం. శాసనసభలో ధ్వజమెత్తిన సీఎం చంద్రబాబు, జగన్ పాలనలో క్షీణించిన శాంతి భద్రతలపై శ్వేతపత్రం, బాధితులపైనే తప్పుడు కేసులు పెట్టిన అధికారులను శిక్షిస్తాం, అమరావతి రైతులపై పెట్టిన కేసులు సమీక్షిస్తాం, సిపిఎస్ ఉద్యోగులపై కేసులు ఎత్తేస్తామని హామీ. దేశంలో ఎమర్జెన్సీ సమయంలో కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో, కానీ గత 5 ఏళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. కొందరు పోలీసు అధికారులను అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్య పునాదులైన శాసన, కార్యనిర్వాహక, న్యాయ, మీడియా వ్యవస్థలపై దాడులు చేశారని విమర్శించారు. ఒక నేరస్తుడు ముఖ్యమంత్రిగా ఉంటే ఏం జరుగుతుందో రాష్ట్రంలో గత 5 ఏళ్లలో కళ్ళారా చూశామని తెలిపారు. దాడులు, అత్యాచారాలు, దారుణాలు, అకృత్యాలు జరుగుతుంటాయి. ముఖ్యమంత్రిగా ఉంటూ జగన్మోహన్ రెడ్డి వాటిని ఏ ఒక్కరోజైనా ఖండించారా, శాంతి భద్రతలపై సమీక్షించారని నిలదీశారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించిపోయాయంటూ ఢిల్లీ వెళ్లి ధర్నా చేయడం దారుణమని మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలపై చంద్రబాబు గురువారం శాసనసభలో శ్వేతపత్రం విడుదల చేశారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో జరిగిన దాడులు, దౌర్జన్యాలు, నేరాలు, గంజాయి వ్యాప్తి తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ప్రేమ నగరిలో విశ్వ క్రీడా సంరంభం, అక్కడ ఆడటమే ఓ ఘనత, అందులో పథకం గెలిస్తే ఓ చరిత్ర, ఒలింపిక్స్ అంటే అంత ప్రత్యేకం. ఈ ప్రతిష్టాత్మక క్రీడా సంబరానికి సమయం ఆసనమైంది. ప్రేమ నగరంగా పేరున్న ప్యారిస్ ఇంకో 2 వారాలు ఆటలతో ప్రేమలో పడిపోనుంది. ప్యారిస్లోని సెన్ నదిపై శుక్రవారం శ్రీకారం చుట్టుకోనున్నటువంటి 33వ ఒలింపిక్స్ కోసం సర్వం సిద్ధమే. ఇక 16 రోజుల పాటు ఆటలు 205 దేశాల నుంచి 10,500 మంది అథ్లెట్లు పథక వేటకు సై అంటున్నారు. కొలంలో మెరుపులు, ట్రాక్పై చిరుతలు, షూటింగ్ రేంజ్లో మోతలు, ఇలా అలరించే అథ్లెట్ల విన్యాసాలు ఎన్నో. క్రీడా సమరంలో నిలిచిన 11 ఏళ్ల చిన్నారి నుంచి 61 ఏళ్ల బామ్మ వరకు అందరి పోరు పథకం కోసమే. ప్రపంచ క్రీడల్లో ఆధిపత్యం కోసం అమెరికా, చైనా పోరాడుతుంటే ఒలింపిక్స్లో అత్యుత్తమ ప్రదర్శన కోసం భారత్ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంది. 2 అంకెల పథకాల లక్ష్యంగా 117 మంది అథ్లెట్ల భారత సైన్యం ఒలింపిక్స్ యుద్ధానికి దిగింది. అథ్లెటిక్స్ ఆశలు కలిగిస్తుండగా, షూటింగ్ అంచనాలు పెంచేస్తుండగా, బ్యాడ్మింటన్, రెజ్లింగ్, బాక్సింగ్ ఉత్తేజాన్ని ఇస్తుండగా ప్యారిస్లో కొత్త చరిత్ర లెక్కించేందుకు భారత్ సమరోత్సాహంతో సిద్ధమైంది. మన అథ్లెట్ల మెడలో పథకాలు వాలాలి, మన జెండా ఎగరాలి, ఇదే 140 కోట్ల భారతీయుల ఆకాంక్ష అన్నటువంటిది ఒక మంచి వార్తని హైలైట్ చేసింది. అయితే వెల్లువల పెద్దిరెడ్డి భూబాధితులు, వందల సంఖ్యలో తరలివచ్చిన వంచితులు న్యాయం చేయాలంటూ ప్రత్యేక సిఎస్ సిసోడియాకు ఫిర్యాదులపై సమగ్ర విచారణ చేపడతామని హామీ. అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం గురువారం భూబాధితులు పోటెత్తారు. వైకాపాయంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా గురువారం మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం నిర్వహించిన వింతల స్వీకరణ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. 100 మంది బాధితులు వింతపత్రాలు, ఫిర్యాదులు అందజేశారు. 5 ఏళ్ల జగన్ పాలనలో వైకాపా నేతలు తమ భూములను దౌర్జన్యంగా లాగేసుకున్నారని, ఇదేమని ప్రశ్నిస్తే దాడులు చేశారని వాపోయారు. మదనపల్లె, తమ్మళ్లపల్లె, పొంగనూరు నియోజకవర్గాల నుంచి వెల్లువల తరలొచ్చారు. వారి నుంచి జోరువాన్లోనే రాత్రి 8 గంటల వరకు సిసోడియా ఫిర్యాదులు స్వీకరించారు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఇందులో తిరుపతి ఎస్ఐగా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన చౌలేశ్వరయ్య, వైకాపా నేతలు తమ కుటుంబ భూమిని దోచుకున్న తీరును సిసోడియాకి వివరించారు. అట్లాగే మదనపల్లి మండలం బండకాడిపల్లికి చెందిన శోభారాణికి సంబంధించి 773/13లో 5.25 ఎకరాల భూమి ఉంది. దాన్ని పెద్దిరెడ్డి అనుచరులు వెంకటరమణ, గోవింద్ కబ్జా చేశారు. ఇదేమని ప్రశ్నించినందుకు శోభారాణిపై దాడి చేసి తాళిబొట్టు సైతం తెంచేశారు. 6 నెలల కింద జరిగిన ఈ దాడి తర్వాత తాను కేవలం పసుపు తాడుతోనే బతుకుతున్నానంటూ ఆమె అధికారులకు చూపించి బోరును విలపించారన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. లేకపోతే 2026 మార్చి కల్లా పోలవరం, అప్పటికి తొలిదశ పూర్తి. భూసేకరణ, పునరావాసంలో జాప్యంతోనే పనులు ఆలస్యం, గుత్తేదారుకును మార్చడం ప్రధాన కారణమే లోక్సభలో కేంద్రం వెల్లడి. తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలిదశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణాలు జాప్యానికి కాంట్రాక్టర్ మార్పు, భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాలు నిదానంగా సాగడం, కోవిడ్ సంబంధ అంశాలే కారణమని ఐఐటి మద్రాసు 2021 నవంబర్లో ఇచ్చిన నివేదికలో పేర్కొందని తెలిపింది. గత 3 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సాగిన తీరుపై తెలుగుదేశం పార్టీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, జీఎం హరీష్ బాలయోగి గురువారం లోక్సభలో అడిగిన ప్రశ్న కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఈ మేరకు సమాధానం ఇచ్చారు. ప్రాజెక్టు నిర్మాణ పనులు జాప్యానికి కారణాలు గుర్తించే బాధ్యతను పోలవరం ప్రాజెక్టు అథారిటీ 2021 ఆగస్టులో హైదరాబాద్ ఐఐటికి అప్పగించినట్టు చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే
పన్ను విధించే అధికారం రాష్ట్రాలదే. గనులు ఖనిజ భూముల మీద సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు. ఖనిజ భూములు గనుల మీద లీజుదారులు చెల్లించే రాయల్టీని పన్నుగా పరిగణించకూడదని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పునిచ్చింది. 35 ఏళ్లుగా ఈ అంశంపై కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య రగులుతున్న వివాదానికి గురువారం ముగింపు పలికింది. ఖనిజ భూములు గనులపై పన్నులు విధించే శాసనాధికారం రాష్ట్రాలకు ఉందని 9 మంది సభ్యుల ధర్మాసనం 8-1తో మెజార్టీ తీర్పు వెలువరించింది. రాయల్టీని పన్నుగా పరిగణిస్తూ గతంలో ఇండియా సిమెంట్స్ కేసులో రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు చెల్లదని ప్రకటించింది. గనులు ఖనిజాల చట్టం 1957 కూడా రాష్ట్రాలకు పన్నులు విధించే అధికారంపై నియంత్రణ విధించలేదని పేర్కొంది. రాజ్యాంగం 7వ షెడ్యూల్లో 2వ జాబితాలోని ఎంట్రీ 50 కూడా రాష్ట్రాల హక్కుల్ని చెబుతోందని తెలిపింది. శాసనసభలకు పన్నులు విధించే అధికారం తగ్గిస్తే అది రాష్ట్రాల ఆదాయంపై ప్రభావం చూపుతుంది. అలా జరిగితే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కుంటుపడతాయి. పన్నుల అధికారాన్ని నిర్ణయించేటప్పుడు ఈ విషయాలను రాజ్యాంగ ధర్మాసనాలు పరిగణలోకి తీసుకోవాలి. సమాఖ్య స్ఫూర్తిని పలుచం చేయకుండా జాగ్రత్త వహించాలి. రాష్ట్రాలకే పూర్తిగా కేటాయించిన అధికారాల్లో కేంద్రం పెత్తనం లేకుండా చూడాలని 200 పేజీల తీర్పులో పేర్కొంది. అయితే ఖనిజ హక్కులపై రాష్ట్రాల పన్నుల అధికారం, ఆ రంగ అభివృద్ధికి ఆటంకం కలిగించే తగు చర్యలు తీసుకునే అధికారం పార్లమెంటుకు ఉందని కూడా ధర్మాసనం పేర్కొన్న గమనార్హం. ఈ మెజార్టీ తీర్పును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ధర్మాసనంలోని 7 న్యాయమూర్తులు జస్టిస్ రుషికేశ్ రాయ్, జస్టిస్ అభయ స్వాకా, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ ఉజ్జల్ భుయా, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మనీ వెలువరించారు. జస్టిస్ బీవీ నాగరత్న మాత్రం ఇందుకు భిన్నమైన తీర్పును రాశారు. గనులు ఖనిజ భూముల మీద పన్ను విధించే అధికారం రాష్ట్రాలకు లేదని పేర్కొన్నారు. మెజార్టీ తీర్పు వెలువడగానే గతంలో కేంద్రం వసూలు చేసిన పన్నులు వెనక్కిప్పించాలని ధర్మాసనాన్ని రాష్ట్రాలు కోరాయి. తీర్పును వెనక తేదీ నుంచి అమలు చేయాలని అభ్యర్థించాయి. ఈ వాదనలు కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వ్యతిరేకించారు. ఈ అంశాన్ని ఈ నెల 31 నిర్ణయిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పును జార్ఖండ్, ఒరిస్సా ప్రభుత్వాలు స్వాగతించినాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ముమ్మాటికి విపక్షం బడ్జెట్ కేటాయింపులపై పార్లమెంట్లో నిరసన. భాగస్వామ్య పక్షాలకు ప్రేమలేఖలా ఉందని విమర్శ. కేంద్ర బడ్జెట్లో 1-2 రాష్ట్రాలకు తప్పిస్తే మిగిలిన వాటికి అన్యాయం జరిగిందని విపక్ష సభ్యులు మరోసారి గట్టిగా గళం వినిపించడంతో గురువారం పార్లమెంటు ఉభయ సభలు దాదాపు స్తంభించిపోయి కేటాయింపులు పూర్తి పక్షపాతమని ప్రతిపక్ష ఎంపీలు మండిపడ్డారు. తమ రాష్ట్రాలకు అన్యాయం జరిగిందంటూ ఉదాహరణలు ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్, బీహార్లో భాగస్వామ్య పక్షాలకు రాసిన ప్రేమ లేఖలు, కృతజ్ఞత లేఖల బడ్జెట్ ఉందని, మిగిలిన రాష్ట్రాలపై సౌత ప్రేమ చూపించారని మండిపడ్డారు. విపక్ష మేనిఫెస్టోను బడ్జెట్ కాపీ కొట్టిందని మరికొందరు ఎంపీలు వ్యంగ్యాస్త్రాలు సంధించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి ప్యారిస్ పిలుస్తోంది అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. నేటి నుంచి ఒలింపిక్స్ అన్నట్టు. లేకపోతే ఏదైనా ఉంటే నాతో తేల్చుకోండి, కోపం ఉంటే నాపై చూపండి. చంద్రబాబు అరాచక పాలనను ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో నిలదీసిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్, నాపై ఉన్న కోపాన్ని అమాయకులపై ఎందుకు చూపిస్తారు? వైఎస్ఆర్సీపీ శ్రేణులు సామాన్యులపై కక్ష సాధింపు చర్యలు ఎందుకు? ఇది మానవత్వం అనిపించుకుంటుందా? ఈ అరాచకాన్ని తెలియజెప్పాలని అన్ని పార్టీలను ధర్నాలకు ఆహ్వానించాం. దారుణకాండ ఫోటోలు, వీడియోలు చూసి మాకు మద్దతు ఇవ్వాలని కోరాం. ఎన్నికలప్పుడు చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపిస్తూ అబద్ధాలు చెప్పారు. ఇప్పుడు ఆ హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు అరాచకం అంటూ ఏదైనా ఉంటే నాతో తేల్చుకోవాలి. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, సానుభూతి పరులు మీకు ఓట్లు వేయని సామాన్య ప్రజలపై ఎందుకు దాడులు చేస్తున్నారు? ఇది మానవత్వం అనిపించుకుంటుందా అని చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలదీశారు. కోపం ఉంటే నాపై చూపండి, నన్ను చంపాలనుకుంటే చంపేయండి, నాపై ఉన్న కోపాన్ని అమాయకుల మీద ప్రదర్శించకండి అన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పోలవరం వ్యయంపై బాబు శ్వేతపత్రం బోగస్ అంటూ పార్లమెంట్లో కేంద్ర జలశక్తి మంత్రి ప్రకటనతో వాస్తవాలు వెలుగులోకి. 3 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టుపై 8,044 కోట్ల విలువైన పనులు, కానీ బాబు శ్వేతపత్రంలో 4,167 కోట్లే గత ప్రభుత్వం ఖర్చు చేస్తుందంటూ అవాస్తవాలు. టీడీపీ ఎంపీల ప్రశ్నలకు మంత్రి సమాధానంతో ఇది బయటపడింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సోమిరెడ్డి అనుచరుల దురాగతం అంటూ వాటర్ బేస్ కంపెనీ ఉద్యోగులపై దాడి, 16 మందికి గాయాలు, తమ అనుచరులకే ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్. సోమిరెడ్డి ఒత్తిడితో ఫిర్యాదు చేసేందుకు జంకుతున్న యాజమాన్యం అంటూ వార్తను హైలైట్ చేశారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో టీడీపీ నేతల దురాగతాలు పెచ్చిమీరే. ఇప్పటివరకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడి ఆస్తులను ధ్వంసం చేసిన టీడీపీ నేతలు ఇప్పుడు పారిశ్రామిక రంగంపై కన్నేశారు. పరిశ్రమల యాజమాన్యాల నుంచి సొమ్ములు దండుకునేందుకు భయభ్రాంతులు చేస్తున్నారు. తాజాగా టీపీ గూడూరు మండలం అనంతపురం లోని వాటర్ బేస్ కంపెనీ ఉద్యోగులపై టీడీపీ నేతలు దాడికి పాల్పడి 16 మందిని తీవ్రంగా గాయపరిచారు. జిల్లాలోని సముద్ర తీరం వెంబడి రొయ్యల ప్రాసెసింగ్ మేత తయారీ యూనిట్లున్న టీపీ గూడూరు మండలం అనంతపురం వద్ద ది వాటర్ బేస్ లిమిటెడ్ కంపెనీని దశాబ్దం కిందట నెలకొల్పారు. రొయ్యల ఫీడ్ ఉత్పత్తి చేసే ఈ కంపెనీ ఏటా 200 కోట్ల వరకు టర్నోవర్ చేస్తుంది. అందులో 200 మంది ఉద్యోగులతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి 150 మంది వరకు రోజువారీ లేబర్గా పనిచేస్తున్నారు. ఈ కంపెనీపై టీడీపీ నేతలు కన్నుబడింది. ప్రస్తుతం కంపెనీలో పనిచేసే డైలీ లేబర్ పోస్టులు తమ కార్యకర్తలు సూచించిన వారికి ఇవ్వాలని డిమాండ్ తెర మీదకి తెచ్చారు. 10 రోజుల్లో ఆ కూలీలను తొలగించి తాము చెప్పిన వారిని పెట్టుకోవాలని బెదిరించారు. ప్రస్తుతం పనిచేస్తున్న లేబర్ను తొలగించేందుకు న్యాయపరమైన చిక్కులున్నాయి. యాజమాన్యం కొంత సమయం ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేసి యాజమాన్యంపై ఒత్తిడి పెంచేందుకు గురువారం టీడీపీ మండల అధ్యక్షుడు సన్నారెడ్డి సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో దాడులకు స్కెచ్ చేశారు. నిత్యం నెల్లూరు నుంచి అనంతపురం వద్ద ఉన్న కంపెనీ ఉద్యోగులను తీసుకొచ్చే వాహనాన్ని టీడీపీ నేతలు, కార్యకర్తలు వరకయ్యపూడి వద్ద అడ్డుకుని అందులో ప్రయాణిస్తున్న ఉద్యోగులను కిందకి దించి కర్రలతో దాడి చేశారు. దాడిలో 16 మంది గాయపడ్డారు.
కంపెనీ హెచ్ఆర్ హెడ్ ఉత్తమ్ కుమార్కు తీవ్ర గాయాలు కావడంతో ఆయన చికిత్స కోసం నెల్లూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఉద్యోగులపై పథకం ప్రకారం టీడీపీ నేతలు దాడులకు తెగబడ్డంపై ఉద్యోగులు ఆందోళనకు దిగారు. టీడీపీ నాయకుల నుండి రక్షణ కల్పించి న్యాయం చేయాలని కోరుతూ వరకైపూడి రచ్చబండ వద్ద ధర్నా నిర్వహించారు. కంపెనీ యాజమాన్యంపై ఉన్న అక్కస్తో ఉద్యోగులపై దాడులు చేయడం ఎంతవరకు న్యాయమైన ఆవేదన వ్యక్తం చేశారు. 16 మంది ఉద్యోగులకు గాయాలైనప్పటికీ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు కంపెనీ యాజమాన్యం జంకుతోంది. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆ కంపెనీ యాజమాన్యాన్ని బెదిరింపులకు గురి చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సొంత పత్రం రోత నాటకం అంటూ నిస్సిగ్గుగా చంద్రబాబు నిరాధార ఆరోపణలు, వక్రీకరణలు. జగన్ క్యాంప్ కార్యాలయం ఫర్నిచర్ ఫైల్ను నెల రోజులుగా తొక్కిపెట్టింది బాబే. తీసుకెళ్లాలని పదే పదే చెప్తున్న నిర్ణయం తీసుకోకుండా నిర్లజ్జగా నిందలు, నెలన్నరగా సాగుతున్న దారుణాలు, నరభేదంపై మౌనం. ఈ అరాచక పాలన చూశాక రాష్ట్రపతి పాలన విధించాలని దేశం మొత్తం డిమాండ్ చేయడం కనబడలేదా? వైఎస్ఆర్సీపీ హయాంలో గణనీయంగా తగ్గిన నేరాలు, ఎన్సీఆర్బీ నివేదికలే తిరుగులేని నిదర్శనం. గంజాయి నిర్మూలకు ఆపరేషన్ పరివర్తన 11,500 ఎకరాల్లో తోటలు ధ్వంసం చేసిన గత సర్కార్ కాదా బాబు? దిశ యాప్ ద్వారా నిమిషాల వ్యవధిలో బాధితులకు భద్రత, ఏకంగా 19 జాతీయ అవార్డులు, జీరో ఎఫ్ఐఆర్, సచివాలయాల్లో మహిళా పోలీసులతో పూర్తి భరోసా కల్పించిన జగన్ ప్రభుత్వం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో నేరాలను ఉపేక్షించమంటూ శాంతి భద్రతపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు శ్వేతపత్రం నేటి నుంచి కఠినంగా వ్యవహరిస్తాం, ప్రజలు కక్ష తీర్చుకోమని అధికారం అప్పగించలేదు, గత ప్రభుత్వ హయాంలో నేరాలు పెరిగిపోయాయి అంటూ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని హైలైట్ చేశారు. లేకపోతే టీడీఆర్ బాండ్ల స్కామ్లో కారుమూరిని ఫిక్స్ చేద్దాం, శాసనసభలో కూటమి సభ్యుల ప్రతిపాదన, నివేదిక రాకుండా తప్పకుండా చేద్దామన్న మంత్రి నారాయణ అన్నటువంటిది. అట్లాగే వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీస్తే ఊరుకోం, పరువు నష్టం దావా వేస్తాం, మదనపల్లి ఘటనపై దుష్ప్రచారం తగదు, పోలీసుల అదుపులో ఉన్నది టీడీపీ మనిషే, మా వ్యాపారాలన్నీ పారదర్శకం, వైఎస్ఆర్సీపీ నేత మిథున్ రెడ్డి స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. తమ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా ఆరోపణలు చేసేవారిపై ఉపేక్షించమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత ఎంపీ మిథున్ రెడ్డి హెచ్చరించారు. తప్పుడు ప్రచారం చేసిన వారు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే పరువు నష్టం దావా వేసి న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై కొందరు టీడీపీ నేతలు తమను ఉద్దేశిస్తూ ఆరోపణలు చేస్తున్నారు. కొన్ని పత్రికలు, టీవీ ఛానళ్లు అసత్య కథనాలు ప్రచురిస్తున్నాయని మండిపడ్డారు. ముందుగానే వాటి గురించి అడిగితే వివరణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. గురువారం ఆయన ఢిల్లీలోని ఏపీ భవన్లో మీడియాతో మాట్లాడారు. సంఘటన స్థలానికి డీజీపీ వెళ్ళి చూశారు కదా, మరి నిజాలను వెలికి తీయడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించారు. మదనపల్లి ఘటనలో అనురాగ్ అనే వ్యక్తి పోలీసుల అదుపులో ఉన్నట్టు వార్తల్లో చూశానని, తాము టీడీపీ మనుషులమేనని స్వయాన అతని తల్లిదండ్రులే చెప్తున్న మాటలు కూడా వింటున్నామని మిథున్ చెప్పారు. ఇలాంటప్పుడు ఆ ఘటనకు పాల్పడింది ఎవరైనా నిజాన్ని తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఎన్నికల సమయంలో జడ్జి చేసిన అఫిడవిట్లో తన తల్లిదండ్రులు, భార్య, తనకు సంబంధించిన ఆస్తుల వివరాలను ఉన్నాయని తెలిపారు. ఆ ఆస్తులన్నీ ప్రైవేట్ వ్యక్తుల నుంచి కొనుగోలు చేసినవని స్పష్టం చేశారు. 30 ఏళ్లుగా రాజకీయం చేస్తున్నాం, క్రమం తప్పకుండా ట్యాక్స్ చెల్లిస్తున్నాం, వందల వేల ఎకరాల భూములు ఉన్నాయంటూ కొద్ది రోజుల క్రితం ఓ నేత ఎర్రచందనం వ్యాపారం చేస్తున్నామని ఆరోపించారు. ఆధారాలు ఉన్నాయని అడిగితే తోకముడిచారు. ఇలా మా వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీస్తే సహించేది లేదు, మా వ్యాపారాన్ని పారదర్శకమని వివరించారు. దాదాపు 50 ఏళ్లుగా తన తండ్రి రాజకీయాల్లో ఉంటూ 10 సార్లు ఎన్నికల్లో పోటీ చేశాను, తాను కూడా 3 పర్యాలు ఎన్నికల్లో ఉన్నానని ఎంపీ మిథున్ చెప్పారు. తన తండ్రి కానీ తాను కానీ ఏ ఎన్నికల్లోనైనా ఏ ఒక్కరి నుంచి ₹1 తీసుకుని రాజకీయం చేయలేదని స్పష్టం చేశారు. అలా డబ్బు తీసుకుని రాజకీయం చేసినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. రికార్డులను తారుమారు చేసేందుకే మదనపల్లి ఘటన జరిగిందని మాట్లాడడం సిగ్గుచేటన్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి, పోలవరం 3 ఏళ్లలో పూర్తి, బాబు సంకల్పం, ప్రత్యేక కేబినెట్ భేటీ, కట్టకపోగా జగన్ నాశనం చేశారు. దీంతో 30,000 కోట్ల నష్టం, తప్పుడు ప్రచారంలో వైసీపీ ఆరితేరింది, 36 హత్యలు జరిగాయంటూ ఢిల్లీలో యాగి వారి పేర్లు ఇవ్వాలని జాతీయ మీడియా అడిగితే జగన్ వెళ్ళిపోయాడు. ఇలాంటివి మనం కూడా అందుకోవాలి, తప్పుడు విమర్శలపై తక్షణం స్పందించాలి, ప్రతీకార దాడులు, కక్ష సాధింపులు వద్దు, చట్ట ప్రకారం శిక్ష పడేలా చూద్దామంటూ చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్. అట్లాగే పైశాచికానికి పరాకాష్ట అంటూ 5 ఏళ్లు ఎమర్జెన్సీని మించిన చీకటి రోజులు అన్నటువంటిది. మరియు ఫైళ్ల దహనం కేసు సిఐడికి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. మదనపల్లిలోని చీఫ్ ఐఎన్ఆర్ మకం 60 మందితో 6 బృందాల దర్యాప్తు, ఒక్కో జట్టుకి ఒక్కో డీఎస్పీ సారథ్యం, పెద్దిరెడ్డి బినామీ మాధవరెడ్డి కోసం వేట, మంటలకు ముందే ఫైళ్లు దాటించేసిన మాజీ మంత్రి ముఖ్య అనుచరుడు, 2400 ఫైళ్లు బుగ్గైనట్టు గుర్తింపు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయ ఫైళ్ల కాల్చివేత కేసు విచారణ సిఐడి చేతుల్లోకి వెళ్తుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇందులో భాగంగానే సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్న బుధవారం రాత్రి నుంచి మదనపల్లిలోని మకాం వేశారు. సిఐడి ఆధ్వర్యంలో 60 మంది సభ్యులతో 6 బృందాలు ఈ కేసు దర్యాప్తు చేపట్టనున్నట్టు సమాచారం అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే జగన్ ఆర్థిక ఉగ్రవాది, 5 ఏళ్లలో రాష్ట్రాన్ని దోచేశారు, ఈడీ సిబిఐతో విచారణ చేయించాలి, ఆయనకు సహకరించిన అధికారులపైన చర్యలు తీసుకోవాలి, దోచిన సొమ్మంతా తీసుకొచ్చి రాష్ట్రాభివృద్ధికి ఖర్చు చేయాలి, లోక్సభలో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అట్లాగే దమ్ముంటే అసెంబ్లీకి రండి, రాజకీయ హత్యలపై చర్చిద్దాం, హత్యకు గురయ్యారంటున్న ఆ 60 మంది వివరాలు చెప్తే చర్యలు, తప్పుడు సమాచారం అని తేలితే ప్రభుత్వ చర్యలకు సిద్ధం కావాలి, జగన్కు హోంమంత్రి అనిత సవాల్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఖనిజ సంపదపై రాష్ట్రాలు పన్ను విధించవచ్చు అన్నటువంటి సుప్రీంకోర్టు తీర్పు హైలైట్ అయింది. అట్లాగే వర్ష బీభత్సం అంటూ మహారాష్ట్ర, గుజరాత్, హిమాచల్ రాష్ట్రాల కుండపోత కురుస్తోంది అన్నటువంటి వార్తను కూడా హైలైట్ చేశారు. లేకపోతే 6 నెలలకు ఇంజెక్షన్తో గుండెపోటుకు చెక్, చెడ్డ కొలెస్ట్రాల్ తయారీని జన్యు స్థాయిలో అడ్డుకునే
అద్భుత ఔషధం ఇన్క్లిసిరాన్ ప్రముఖ వైద్యుడు డాక్టర్ శ్రీనివాసన్ వెల్లడి. మన శరీరంలో చెడ్డ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ నుంచి కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ రెండు ఉంటాయి. చెడ్డ కొలెస్ట్రాల్ పెరిగితే రక్తనాళాలు పుడిగిపోయి గుండెపోటు బారిన పడే ప్రమాదం ఉంటుంది. శరీరానికి ఆన్ చేసి ఈ ఎల్డిఎస్ని తగ్గించడానికి రకరకాల మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే ఆ సంప్రదాయ మందులకు భిన్నంగా జన్యు స్థాయిలోని ప్రభావం చూపి ఎల్డిఎల్ తయారీకి అడ్డుకట్ట వేసే ఒక ఇంజెక్షన్ ఇప్పుడు హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో అందుబాటులోకి వచ్చింది. కాకపోతే ఖరీదు కాస్త అంత ఎక్కువే, దాదాపు ₹1,00,000 విలువైన ఈ ఇంజెక్షన్ని 6 నెలలకు ఒకసారి చేయించుకుంటే గుండెపోటు రాకుండా సాఫీగా జీవించవచ్చని అపోలో ఆసుపత్రికి చెందిన సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ కుమార్ వివరించారు. గుండెపోటు వచ్చిన తర్వాత శస్త్రచికిత్స చేయించుకునే కంటే చెడ్డ కొలెస్ట్రాల్ బాధితులు ముందు జాగ్రత్త చర్యగా ఇంజెక్షన్ తీసుకుంటే ఇబ్బందులు లేకుండా జీవించవచ్చునని ఆయన తెలిపారు. గతంలో దమనలు పూర్తిగా బ్లాక్ అయినప్పుడు తప్పనిసరిగా శస్త్రచికిత్స చేసేవారు, కానీ ఇప్పుడు బ్లాక్ అయిన దమనలు క్లియర్ చేయడానికి ప్రత్యేక పద్ధతులు ఉన్నాయని, అలాంటి ఒక ప్రత్యేక పద్ధతి ఇంజెక్షన్ డాక్టర్ శ్రీనివాస్ వెల్లడించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే ఫ్లైఓవర్ ఎక్కండి. గూగుల్ మ్యాప్స్లో కొత్త ఫీచర్లు అందుబాటులోకి. దేశంలో 40 ప్రముఖ నగరాల్లో ఫ్లైఓవర్ అలర్ట్. ఫ్లైఓవర్ ఎక్కాలా వద్దా అనే సందేహానికి చెక్. ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల వివరాలు ఇక ఆ యాప్లో. ఇరుకు రోడ్ల గురించి ముందే హెచ్చరించే వ్యవస్థ. చెన్నై, కొచ్చి నగరాల్లో మెట్రో బుకింగ్లకు ఛాన్స్. గూగుల్ మ్యాప్స్ పెట్టుకుని ఎక్కడికో బయలుదేరాం, దారిలో ఒక ఫ్లైఓవర్ కనిపిస్తుంది. గూగుల్ మ్యాప్స్ ఏమో నేరుగా వెళ్ళాలని చెప్తుంది. నేరుగా అంటే ఫ్లైఓవర్ ఎక్కాలా లేక ఫ్లైఓవర్ పక్కగా కింద నుంచి వెళ్ళాలా అర్థం కాదు. చాలామందికి ఎదురవుతున్న ఈ సమస్యను పరిష్కరిస్తూ గూగుల్ మ్యాప్స్ భారత్లో కొత్త ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. దీంతోపాటు ఇరుగ్గా ఉంటే రోడ్లను గురించి ముందే హెచ్చరించే ఫీచర్ని, ద్విచక్ర విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లు ఎక్కడున్నాయో చెప్పే ఫీచర్, మెట్రో టికెటింగ్, ఇలా మొత్తం 6 కొత్త ఫీచర్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఓలా మ్యాప్స్ నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు గూగుల్ ఈ చర్యలు తీసుకున్నట్టు సమాచారం. ఫ్లైఓవర్ అలర్ట్ సమాచారం ప్రస్తుతానికి మన దేశంలోని 40 నగరాల్లో ఆండ్రాయిడ్ వినియోగదారులకు కనిపిస్తుంది. ఐఫోన్ వినియోగదారులకు మిగతా నగరాల్లో త్వరలో అందుబాటులోకి రాబోతుంది. ఇక దేశంలో విద్యుత్ వాహనాలు, ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్ల వినియోగం బాగా పెరిగిన నేపథ్యంలో గూగుల్ సంస్థ ప్రముఖ ఈవీ ఛార్జింగ్ ప్రొవైడర్లతో ఒప్పందం కుదుర్చుకుంది. ఫలితంగా దేశవ్యాప్తంగా 8,000కు పైగా ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల వివరాలు గూగుల్ మ్యాప్స్లో కనిపిస్తాయి. ఆయా స్టేషన్లో ఏ తరహా ఛార్జీలు ఉన్నాయనే విషయాన్ని కూడా గూగుల్ మ్యాప్స్ ద్వారానే తెలుసుకోవచ్చు. ఇలా ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల వివరాలు, ఫ్లైఓవర్ అలర్ట్, ఇరుకు రోడ్లపై అప్రమత్తం చేసే పరిజ్ఞానం గూగుల్ మ్యాప్స్లో కనిపించే తొలి దేశం మందే కావడం గమనార్హం. ఇక గూగుల్ మ్యాప్స్ నమ్ముకుని వెళ్తున్నప్పుడు ఉన్నట్టుండి చాలా ఇరుకైన రోడ్లు ప్రత్యక్షం అవుతాయి. వెనక్కి ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇబ్బందిని తప్పించడానికి గూగుల్ సంస్థ ఏఐ సాయంతో అలాంటి ఇరుకు రోడ్ల గురించి ముందే హెచ్చరించే ఫీచర్ని ప్రవేశపెట్టింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోయంబత్తూర్, ఇండోర్, భోపాల్, భువనేశ్వర్ నగరాలు ఆండ్రాయిడ్ వినియోగదారులకు ఈ వారం నుంచే ఫీచర్ అందుబాటులోకి రాబోతుంది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.